రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా షోలో ఉండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. సినిమా మధ్యలో అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా భావిస్తున్నారు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు 12వ బెటాలియన్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఆనంద్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా షోలో ఉండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. సినిమా మధ్యలో అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు 12వ బెటాలియన్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఆనంద్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ లో విషాదకర ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అతను ఎలా చనిపోయాడు, ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చూస్తూ ఒక వ్యక్తి ఈ రోజు థియేటర్ లోనే సినిమా చనిపోవడం జరిగింది. ఈ ఘటన కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్ లో విషాద ఘటన చోటు చేసుకుని సినిమా చూస్తుండగానే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని గల కారణాలు ఒకటి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడన్నట్టుగా అయితే భావిస్తున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలు కానీ అతను సినిమా థియేటర్ కు వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తున్నారు. అయితే అతను వచ్చినప్పటి నుంచి అక్కడ అంటే మొత్తం ఆ ప్రాంతంలో అతను కూర్చోవడం వరకు అలాగే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో చూశారు. అతను కూడా అంతా మనిషితో చాలా యాక్టివ్ గా ఉండడం కూడా తెలిసింది. అయితే సినిమా చూస్తుండగానే ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడం జరిగింది. దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయి ఉంటాడు అనేటువంటిగా భావిస్తున్నారు. దీనిపైన పోలీసులకు అంటే వెంటనే పోలీసులు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా సంఘటనకి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందినటువంటి వ్యక్తి ఇటు ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగిగా గుర్తించారు. అతని పేరు ఆనంద్ కుమార్ అని. ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగిని 12వ బెటాలియన్ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడనేది కూడా తెలుస్తుంది. 11:30 గంటలకు సినిమా చూసేందుకైతే అతను ఆనంద్ కుమార్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు అయితే ప్రస్తుతం కేసును నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్ట్ మార్టం తరచుగా అసలు ఎలా చనిపోయాడు దానిపైన పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహేందర్, చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనము డీజే సౌండ్స్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారనే విషయాన్ని మనము చూస్తున్నాం చాలా వరకు. అయితే ఈ విషయంలో కూడా థియేటర్ లో ఎక్కువ సౌండ్స్ రిలీజ్ చేయడం వల్ల మేబీ ఇలా జరిగి ఉండొచ్చా? అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు? ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే డీజేలు బ్యాన్ చేశారు. ఈ మధ్య కాలంలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా చాలా మంది కూడా ఈ డీజే సౌండ్లకు అలాగే వచ్చేటువంటి అధిక శబ్దంతో కూడినటువంటి శబ్దాలు రావడం వల్ల కూడా మరణి సంఘటనలు చాలా వరకే ఉన్నాయి. మరి అలాంటిది ఏమైనా జరిగింది? ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే మొదటి నుంచి కూడా మ్యూజిక్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఆ మ్యూజిక్ ఒక్కసారిగా అంటే ఆ థియేటర్ ఎలా ఉంది, మరి ఆ సౌండ్ అంటే ఏదైతే తెలుస్తుంటే దాని ప్రకారం ఎక్కడ ఉందా లేకపోతే అధికంగా వచ్చేదా, ఈ సౌండ్ భరించలేకనే ఆయన ఏమైనా గుండెపోటుకు గురయ్యారా లేదా ఇంకేమైనా కారణాలు అనే దానిపై ఖచ్చితంగా అన్ని కోణాల్లో మాత్రం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కనుక ఈ కోణంలో ప్రధానంగా తీసుకున్న అవకాశం. ఇంకా ఈ మధ్యలో చాలా సీరియస్ గా తీసుకున్నారు. డీజేలు బ్యాన్ చేయడం, అధిక శబ్దాలు ప్రయోగించినటువంటి వాటి మీద దృష్టి చేశారు. మరి ఇదే కారణం పైన ఉండొచ్చా లేదా దానిపైన కూడా అన్ని కోణాలు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. పరిస్థితి గంటల్లో అంటే పోస్ట్ మార్టం తర్వాత ఏ విషయం అనేది మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.
కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా షోలో ఉండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. సినిమా మధ్యలో అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇక పోలీసులు సమాచారం అందుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు 12వ బెటాలియన్లో పనిచేసి రిటైర్ అయిన ఆనంద్ కుమార్గా పోలీసులు గుర్తించారు.